ఇక సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వబోతోంది. ఇప్పటికే బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై అల్లు అర్జున్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇవాళ కోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ యమని. ఏదైతే నేడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై అయితే విచారణ అయితే ముగిసింది. ముఖ్యంగా ఈ రోజు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై అయితే తీర్పు అయితే వెళ్లడం ఉంది. నాంపల్లి కోర్టు అయితే ఈ తీర్పు అయితే ఇవ్వనుంది. ఇప్పటికే బెయిల్ పిటిషన్ పై వాదనలు కూడా ముగిశాయి. ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై అయితే అల్లు అర్జున్ అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే సంజయ్ థియేటర్ ఘటన జరిగిన సమయంలోనే అల్లు అర్జున్ పై కేసు నమోదు అవడం, అలాగే మరొక పక్క ఇటు హైకోర్టుకి వెళ్లి కూడా మధ్యంతర బెయిల్ అయితే తెచ్చుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే రెగ్యులర్ బెయిల్ కోసం అయితే నాంపల్లి కోర్టులో అప్పీల్ చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టు చెప్పడంతో కూడా నాంపల్లి కోర్టులో అయితే పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి కూడా దీంతో వాదనలు అయితే కొనసాగాయి. ఇప్పుడు ఏదైతే ఈ రోజు తీర్పు అయితే వెల్లడించనున్నారో, ముఖ్యంగా మధ్యంతర బెయిల్ పై అల్లు అర్జున్ ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం రెగ్యులర్ బెయిల్ కూడా అప్లై చేసుకోవడంతో కూడా ప్రస్తుతం దీనిపై విచారణ అయితే కొనసాగింది. ఇప్పుడు తాజాగా ఏదైతే ఈ రోజు అయితే దీనికి సంబంధించి తీర్పు కూడా వెల్లడించనున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్.